దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. ప్రభువగు యెహోవాయే నాకు బలము. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. యెహోవాయే నాకు బలము అని హబక్కూకు ఈ గ్రంథంలో చెప్పడం మనం చూస్తున్నాం. మనకు బలమును అనుగ్రహించేవారు, ఆరోగ్యమును అనుగ్రహించేవారు ఆయనే. కీర్తనలు 18వ కీర్తన 32వ చరణంలో కూడా చూస్తే, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే అని దావీదు భక్తుడు చెప్తున్నారు. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనములో చూస్తే, యెహోవాయే నాకు బలము అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మనకు బలమును అనుగ్రహించేవారు ఆయనే. బలహీనతల చేత బాధపడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తప్పకుండా మనకు బలమును అనుగ్రహించేవారు, బలమును మనకు ధరింపచేసేవారు ఆయనే. ఆయన తప్ప సంపూర్ణమైనటువంటి బలమును ఆరోగ్యమును ఇవ్వగలిగిన వారు ఎవరునూ లేరు. ఈ మాటలు వింటున్న మిమ్మల్ందరినీ దేవుడు బలపరిచి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు బలమును అనుగ్రహించేవారు. ఎన్నోసార్లు మేము బలహీనులుగా ఉన్నాం. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోనికి ఎన్నోసార్లు మేము వెళ్ళిపోతున్నామయ్యా. మమ్మలను బలపరచండి. మీ కృపలో, నీ శక్తి చేత, మీ బలము చేత మమ్మలను నింపండి. మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ బలహీనతల చేత బాధపడుతున్నారో వారి బలహీనతలన్నిటి నుంచి విడిపించి బలమును ఆరోగ్యమును ప్రతి వారికి మీరు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.